మీకు తమ్లైన్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. మేము ఇవాళ మామిడికాయ ఊరగాయ చేసాం, అది కూడా అమ్మ చేసింది. సో ఈ మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో మేము చేసిన పద్ధతి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ చూడంగానే మీకు అక్కడ ఒక చిన్న బౌల్ కనిపిస్తుంది కదా, దాంతో 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాం అన్నమాట. కట్ చేసుకొని అందులో 1 కప్ కారం తీసుకున్నాము. తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి మా మదర్ కలుపుతున్నారు బాగా. దానికి మళ్ళీ ఒక 1 లీటర్ ఆయిల్ వచ్చేసి బాగా వేడి చేసుకొని చల్లార్చుకొని ఇలా ఆయిల్ కొంచెం కొంచెం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ పట్టాలన్నమాట. కారము, ఉప్పు అన్నీ బాగా వాటికి ఇట్లా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా అంతా కలిపేస్తుంది అమ్మ. ఒకే దాంట్లో పెట్టి కలిపితే సరిగా మిక్స్ అవుతుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ ఒక దాంట్లో కలిపి తర్వాత ఇంకో దాంట్లో కలిపేసింది. దాంతో 1/4 ద పౌడర్ తీసుకోవాలి. ఏం పౌడర్? 2 స్పూన్స్ ఆవపిండి అండ్ 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతుల పౌడర్ 2 స్పూన్స్ మెంతుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి అన్నమాట. ఇంకా అంతా మిక్స్ చేయడం అయిపోయింది. ఒక డబ్బాలో తీసి పెట్టింది. ఇంకా లాస్ట్ అందరికీ ఫేవరెట్ కదా, ఇలా మిగిలిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలోకి ఆవకాయ కలుపుకున్న గ్రేవీ అంటే కొంచెం ఉంటుంది కదా, దాంట్లో కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. మీకే ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది కదా. సో మేము ఈ సమ్మర్లో ఆవకాయ పెట్టేసుకున్నాము. మీరు కూడా పెట్టుకుంటారు అనుకుంటున్నాను.